పల్నాడు రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి అనిల్ నెల్లూరు నుంచి భారీ ర్యాలీతో పల్నాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు జగనన్న చెప్పాడని రాజకీయ జీవితాన్నిచ్చిన నెల్లూరును వదులుకొని ఇక్కడికి వచ్చారన్నారు అనిల్. నరసరావుపేట ప్రజలు తనను ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా వైసీపీ ఎంపీగా పోటీ చేసేందుకు అనిల్ కుమార్ రంగంలోకి దిగారు. పల్నాడు ప్రజల ఆశీస్సులు, 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేల అండతో తాను బంపర్ మెజార్టీతో గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు అనిల్ కుమార్. పల్నాడు పౌరుషాల గడ్డ అని ఇక్కడ మీసం తిప్పి చెబుతున్నా ఎంపీగా గెలిచి చూపిస్తానన్నారు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. పల్నాడు చరిత్రలో బీసీలకు సీటు ఇవ్వాలని ఆలోచన ఏ పార్టీకి రాలేదని, అది జగన్మోహన్ రెడ్డికి రావడంతోనే తాను పల్నాడు ప్రాంతంలో అడుగుపెట్టానని అన్నారు. గెలిచే నరసరావుపేట సీటు కాదు, ఓడిపోయే సీటు తనకిచ్చినా సంతోషంగా స్వీకరిస్తానని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. అన్న చెప్పాడు అన్నయ్య ఒకే ఒక మాట కోసం, అన్న ఆదేశించాడన్న ఒకే ఒక మాట కోసం నా సర్వస్వం నెల్లూరు నుంచి మిమ్మల్ని నమ్మి, మీరు ఉన్నారు అని నమ్మి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఉన్నారు అని పల్నాడు ప్రాంతం నన్ను గుండెల్లో పెట్టుకుని తీసుకుంటుందని నమ్మి మీ దగ్గరికి వచ్చా. మీ బిడ్డగా ఉందామని వచ్చా, మీ తమ్ముడిగా ఉందామని వచ్చా, మీ అన్నగా ఉందామని వచ్చా. దీవిస్తారు, నన్ను పెంచుతారు, మీ చేతుల్లోనే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎంపీ లావు కృష్ణదేవరాయల తీరుపై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లి పోటీ చేయమంటే పార్టీనే వదిలేశాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి పార్టీలో చోటు లేదన్నారు. అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ పార్టీకి విశ్వాసపాత్రుడిగా ఉన్నారన్నారు అంబటి. ఎంపీ అన్నా, నువ్వు గుంటూరులో కూర్చోన్నా, ఇక్కడ ఒక బీసీని పెడతాను అంటే ఇక్కడ లెగిసి అక్కడ కూర్చోకోకుండా పార్టీనే మారినటువంటి వ్యక్తి మన ఎంపీ అని మనం చేస్తున్నా. అలాంటి విశ్వాసఘాతకులకు ఈ పార్టీలో తావు లేదు అని కూడా మనం చేస్తున్నా. ఇచ్చిన ఆదేశాన్ని శిరసా వహించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే పెద్ద నాయకుడిని చేస్తాడు దేశంలోనే అని మనం చేస్తున్నా. నెల్లూరు నుంచి పల్నాడు వరకు భారీ ర్యాలీ తీశారు అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. బీసీలకు టికెట్ ఇస్తామంటే పార్టీని ధిక్కరించి వెళ్లిపోయిన వ్యక్తికి ఓటేయొద్దని సూచించారు.